ఉపవాసం అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఉపవాసం చేసేవారు ఎందుకు ఉపవాసం ఉంటున్నారో ఆ ఉద్దేశ్యం ఏంటో అది స్పష్టంగా మీ హృదయంలో తెలియాలి. ఇప్పుడు నేను ఉపవాస ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను. అవును, ఉపవాసం ఉంటే కార్యాలు జరిగిపోతాయని చెప్తున్నారు పాస్టమ్ గారు, ఉపవాసం ఉండిపోదాం అని ఉండిపోవడం ఒక ఎత్తు. అలా కాకుండా మనం శాస్త్రులు పరిచయుల్లాగా వారంలో 2 సార్లు 3 సార్లు అని పెట్టుకుని ఉపవాసం ఉండిపోవడం అదొక ఎత్తు. అలా కాకుండా ఇప్పుడు దీంట్లో బైబిల్లో ఉన్నటువంటి భక్తులు అంటే వారానికి 2 సార్లు ఉండేటువంటి వాళ్ళది లిస్ట్ వేరేగా ఉంది. అలా కాకుండా పర్టికులర్గా ఇన్ని రోజులు ఉంటాం, ఇలా ఉంటాం, ఈ రకమైన ఫాస్టింగ్ చేస్తాం అనేటువంటి ఒక ఉద్దేశాన్ని లోపల కలిగి అప్పుడు ఉపవాస ప్రార్థనకి ఉపక్రమించాలి. అంతే తప్ప ఉపవాసము ఇంక ఈ రోజు పొద్దున్న అనుకున్నారు, మీకు ఎవరి మీద కోపం వచ్చింది ఈరోజు అంతే, ఈరోజు ఉపవాసం నేను ఇంట్లో నేను తిన్నా, ఇంకా ఏ అంటే ఉపవాసం, ఆ ఉపవాసం అస్సలు వ్యాలిడ్ కానే కాదు. ఉపవాసం ఉండాలి అని అనుకున్నప్పుడు ప్రిపరేషన్ చాలా చాలా అవసరం. హృదయంలో సిద్ధపాటు కలిగిన ఉపవాసమే చేయాలండి. ఒక సిద్ధపాటు కావాలన్నమాట హృదయంలో. నేను ఉపవాసం చేయాలనుకుంటున్నాను, ఒక 3 రోజులు పెట్టుకోవాలనుకుంటున్నాను, దినమంతా ఉండాలనుకుంటున్నాను, రాత్రి తినాలనుకుంటున్నాను, అది స్పష్టమైన ఉపవాసం. అంతే తప్ప ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఆలోచించుకుని 2 గంటల వరకు చర్చిలో గడిచిపోద్దులే, 3 గంటల వరకు చర్చిలో గడిచిపోయాక వచ్చి తినేయచ్చు, ఇలాంటి ఉపవాసాలు మోస్ట్లీ వ్యాలిడ్ అవ్వవన్నమాట. ఎందుకంటే ఉపవాసం అంటే మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోవడం, దేవునితో సహవాసం చేయడం, దాని మీద మనసు నిలపాలి తప్ప ఫుడ్ మీద మనసు నిలిపి అయిపోద్దిలే 3 గంటలకల్లా అయిపోతుంది అలా చేసేద్దామనే ఉపవాసాలు అధికంగా ఎక్కువ వ్యాలిడ్ కావు. ఉంటుంది కానీ మీ ఉద్దేశాలు నెరవేర్చబడవు అంతే. వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు, బాగుంటుంది, ఆత్మలో మంచిగా ఉంటుంది, మీకు హోలీగా అనిపిస్తుంటుంది, మూమెంట్ చాలా బాగుంటుంది, మంచిగా దేవునిలో సన్నిధిలో మీరు గడపగలుగుతారు. కానీ మీ ఉద్దేశం దేని కొరకు మీరు పెట్టుకున్నారో అది గురి లేకుండా చేస్తూ ఉంటారన్నమాట. గురి పెట్టుకోవాలి. 7 రోజులు, 3 రోజులు, 2 రోజులు, 1 రోజు, లేదంటే 40 రోజులు, 20 రోజులు, ఇలాంటి పెద్దవి పెట్టుకోవడానికి మాత్రం దేవుని యొక్క ప్రేరణ మస్ట్గా ఉండాలి. ఎవరైనా 20 రోజులు, 21 రోజులు, 40 రోజులు చేయాలనుకుంటున్నారనుకోండి, మీరు స్పష్టమైన దేవుని ప్రేరణ లేకుండా ఎవరు కూడా చెయ్యకూడదు అది ఉపవాసం. ఎవరో పక్కన వాళ్ళు చేశారు, పాస్టమ్మ గారు 40 రోజులు చేశారు, బాగుంది, నేను ఒక పూటే కదా నేను చేసేస్తానని దిగిపోకూడదు. మీకు దేవుని ప్రేరణ ఉండాలి. ఇది రెండవ పాయింట్ ఏంటంటే, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు పర్లేదు, కానీ 40 రోజులు, 21 రోజులు ఇలాంటివి పెట్టుకునేటప్పుడు స్పష్టంగా దేవుని ఆత్మ మిమ్మల్ని తొయ్యాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని త్రోసుకొని వెళితే 40 దినాలు ప్రేరణ ద్వారా ఆయన దివారాత్రులు ఉపవాసం ఉన్నారు. మోషేను దేవుడు పిలిచాడు, త్రోసాడు, ప్రేరణ ఇచ్చాడు. 40 దివారాత్రులు ఆయన అక్కడ ఉపవాసం ఉండి మోషే ప్రార్థన చేశాడు. మొదటిసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కొండ దిగి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు చేసినటువంటి అల్లరి నిమిత్తమై మోషేకి కోపం వచ్చి పలకలను విరగొట్టేశాడు. కనుక సెకండ్ టైం మళ్ళీ వెళ్ళాడండి, రెక్టిఫై చేసుకున్నాడు. అది రెండవసారి మరలా దేవుడు ప్రేరేపించినప్పుడు ఆయన రెండవసారి, మోషే 2 సార్లు చేశాడు, మీకు చెప్తున్నాను నేను. రెండవసారి మళ్ళీ వెళ్ళి మళ్ళీ 40 దినాలు దేవుని ప్రేరణ ద్వారా ఆయన ఉపవాసం ఉండి దివారాత్రులు వాళ్ళు ఉపవాసం ఉండి ఆయన వచ్చినప్పుడు, మోషే కొండ దిగి వచ్చినప్పుడు రెండవసారి వస్తాడు కదా, అప్పుడు ఆయన ముఖం ఎలా ఉందట, అసలు ఎవ్వరు కూడా చూడలేకపోతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క ప్రకాశము అతని ముఖము మీద ప్రకాశిస్తూ అతని చర్మం మెరిసిపోతుందంట ఉపవాసంతో ఉన్నప్పుడు. అంటే దేవుని యొక్క ముఖకాంతి ఆయన ముఖంలోనికి వచ్చేసింది కాబట్టి అంత ముఖకాంతిని ప్రజలు చూడలేకపోయారంట. అది దేవుని ప్రేరణ చేత చేసేటువంటి ఉపవాసము. కాబట్టి స్పష్టంగా పెట్టుకున్నప్పుడు మాత్రం ఉపవాస ప్రార్థనకి జవాబులు స్పష్టంగా వస్తాయి మనకి, అది ఖచ్చితం. ఎందుకంటే చెప్పిన వారు దేవుడే గనుక. తర్వాత యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉన్న మాటల్ని కొంతమంది చూపిస్తూ ఉంటారు. ఏమంటారంటే, నువ్వు ఉపవాసం ఉండగా నా వైపు ఎందుకు చూడవు, నన్నెందుకు నువ్వు అసలు పట్టించుకోవడం లేదు అని మీరు కేకలు వేస్తున్నారు కదా, మీరు చేసే ఉపవాసము నాకు అనుకూలంగా లేదు అని ప్రభు మాట్లాడతారు. 58 యెషయా తెరవండి, మాటలు చదువుదాం. 58వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. ఇక్కడ అంటే మనలో చాలామంది మేము ఉపవాసం ఉంటున్నాం, మా ప్రాణాలు ఆయాసపరుచుకుంటున్నాం, ఇదిగో మా పాస్టమ్మ గారు చెప్పారని నేను ఈ రోజులు ఉపవాసం ఉన్నాం, లేదంటే ఆ సాక్ష్యం విన్నాం, ఆవిడ చేసావని మేము ఉపవాసం ఉన్నాం, ఇలా ఉంటే ఎందుకు నా వైపు చూడట్లేదు, ఇంకా నా సమస్య ఎందుకు పోవట్లేదు, అసలు
ఇంకా ఎందుకు మరి నేను ఉపవాసం ఉన్నా నువ్వు పట్టించుకోవట్లేదు, ఏమైపోయినాయి నా ఉపవాసాలు అని మీరు అడుగుతున్నారు కదా. ఇది అందరి ఎక్స్పీరియన్సే కదా. మీరు అడుగుతున్నారు కదా, ఎందుకు నీవు లక్ష్య పెట్టట్లేదు అంటున్నారు కదా. చూడండి, ఎందుకు నేను వినడం లేదో మీకు కొన్ని విషయాలు చెప్తాను అని దేవుడు చెప్తున్నాడు, నేను కాదు. ఆయన ఏమంటున్నాడంటే, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. అంటే ఇప్పుడు రమ ఉంది, ఇప్పుడు ఉపవాసం ఉంది, ఆమె తను వ్యాపారం చేయట్లా. వ్యాపారం షాపు కట్టేసి ఉపవాసము ఉండి దేవుని మందిరానికి వచ్చింది. ఇది వ్యాలిడ్. ఈ ఉపవాసం ఎప్పుడైతే ఆమెకి ఇంటికి వెళ్ళిపోయింది, ప్రార్థన చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఉపవాసం ఉన్నప్పుడు లోపల ప్రార్థన చేసుకుని ఉపవాసాన్ని మీకు సమర్పిస్తున్నాము తండ్రి అని చెప్పి అప్పుడు నువ్వు ఆహారాన్ని తీసుకోవాలి. అది ముగించేసుకొని అప్పుడు తన వ్యాపారం నిమిత్తం వెళ్ళి తాళం తీసి అప్పుడు తన వ్యాపారం చేసుకుంటుంది. ఎలాగనో అలా లేకుండా నేను ఉపవాసం ఉన్నానని చెప్పి మరి వ్యాపారం కట్టేస్తే ఎలాగా, కడుపు అయితే మార్చుకుంటున్నాను, పొద్దునుంచి ఏం తినలా అని షాప్లో కూర్చుంది ఆమె. ఎవరో వచ్చారు, ఎవరో వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ కోపం వచ్చింది, అరిసేసింది ఆమె. వ్యాపారం చేస్తున్నప్పుడు జరుగుతుంది. ఈవిడికి ఎవరో అప్పులు ఇవ్వాలి, వాళ్ళని తిట్టేసింది. వాళ్ళెవరో ఈవిడికి ఇవ్వాలి, ఈవిడ దగ్గరికి వస్తే ఈవిడ తిట్టేసింది. ఇవన్నీ జరిగిపోతూ ఉన్నప్పుడు ఆ ఉపవాసం వ్యాలిడ్ కాదు అని చెప్తున్నాడు మనకి. ఈవిడ ఇక్కడ ఒక వ్యాపారస్తురాలు కనబడుతున్నారు కాబట్టి ఆవిడ పేరు చెప్తున్నాను నేను. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాటలు, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. నేను ఇప్పుడు చెప్పిన మాట సూట్ అయిందా? ఇప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, మీది మీ వ్యాపారం అవ్వచ్చు, అది మీ ఉద్యోగం అవ్వచ్చు, అక్కడికి వెళ్ళి మీరు నేను ఉపవాసం ఉన్నానన్న సంగతే మర్చిపోయి మామూలు కంటే ఎక్కువగా కొంచెం ఫ్రస్ట్రేషను, కొంచెం ఆకలి, ఆ కొంచెం టెన్షను, కొంచెం అలా గీరగీరగా ఉండి పిచ్చి పిచ్చిగా మీరు అయిపోతారు బయటికి వెళితే. అలా కాదు. కాబట్టి మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. కాబట్టి అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఇప్పుడు ఏం చేశారు? వ్యాపారాలు కట్టేశారు మీరు. ఇప్పుడు కీర్తి ఉద్యోగానికి వెళ్లకుండా ఏం చెప్పిందంటే, లాస్ట్ 3 days నేను ఫాస్టింగ్ పెట్టుకోవాలనుకుంటున్నానని వెరీ ఫస్ట్ డే ఆ అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది. చూడండి, హృదయంలో నిశ్చయించుకుంది. ఎంత బాగుంది, హల్లెలూయా. హృదయంలో నిశ్చయించుకుంది, నేను ఎంప్లాయీని కాబట్టి నాకు 7 రోజులు సెలవులు పెట్టుకుని ఇక్కడికి రావడానికి అవ్వదు కాబట్టి సంఘంలో 7 రోజులు ఉపవాసం ప్రకటించారు. కనుక నేను ఆఖరి 3 రోజులు నేను ఉపవాసం ఉండి సంఘంలో ఏ అంశాల కొరకైతే ఉపవాసం వాళ్ళు చెప్పారో దానికి ఏకీభవిస్తానని తను అనుకుందో తెలీదు. నాకు ఒక సమస్య ఉంది, నేను ఆఖరి 3 రోజులు వెళ్ళి ఆ సమస్య కోసం చేసుకుంటానని అనుకుందో మనకు తెలీదు. నాకు మెసేజ్ పెట్టింది, ఆఖరి 3 days నేను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్లో ఏకీభవిస్తానంటే ఓకే అమ్మ గుడ్ అని పెట్టాను నేను. అంటే తనని ఎంకరేజ్ చేశాను, ఓకే చాలా మంచిది అన్నాను, అంతే తప్ప మేము 7 రోజులు పెట్టుకుంటే నువ్వు 3 రోజులు రావడం ఏంటి, 7 రోజులు వస్తేనే వ్యాలిడ్ అవుతుంది. నో, తన నిశ్చయత చూసారా, ఆ నిశ్చయత కలిగి ఇప్పుడు ఆ అమ్మాయి ఈ 3 రోజులకు తను వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 రోజులు కౌంట్ కదా మనకి, 3 రోజులు తను వచ్చేసింది. కాబట్టి ఇక్కడే ఉండి మన నిన్నటి దినం ఏం చేశారు, ఇప్పుడు 7 రోజులు ఉన్న వాళ్ళు, ఈ వ్యాపారం కట్టేసిన వాళ్ళు, ఉద్యోగం మానేసిన వాళ్ళు, ఈ స్థలానికి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండి నిన్నటి దినాన్ని ఎలా అరిసాం? అందరం అరిచామా? ఆఖరిలో అగ్ని మండిందా? భాషలతో మాట్లాడామా? మన కంఠధ్వని ఇప్పుడు పరమున వినబడింది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నువ్వు నీ వ్యాపారానికి పోయావు, అక్కడ తిట్లేసుకున్నావు, ఉద్యోగానికి వెళ్ళావు, నీ కింద వాళ్ళని తిట్టావు, ఇవన్నీ కాకుండా దేవుని మందిరావరణలోనికి వచ్చి నీ కంఠస్వరము మనం వినిపించాం. ఇక్కడ ప్రభువు ఏమని బ్లేమ్ చేస్తున్నారంటే, అంటే ఉండలేని వాళ్ళ కోసం చెప్తున్నారు. నువ్వు వాళ్ళ వ్యాపారానికి పోయావు, అక్కడ అరిచావు, నీ పని వాళ్ళతో గుద్దులాడుకున్నావు, మాట్లాడావు, దెబ్బలాడావు, మళ్ళీ వచ్చావు, ఇక్కడ నీ కంఠస్వరం ఏమీ నాకు పరలోకానికి వినపడలేదు అనేది ఇక్కడ కంప్లైంట్ ఉందమ్మా. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని అడిగారు ప్రభువు. మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచు కొనవలసిన దినము అట్టిదేనా? అతడు జమ్ము వలె తల వంచుకొని గోనె బట్ట కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అలాంటి ఉపవాసం ఏమీ నాకు ఉపవాసంగా నాకు అనిపించట్లేదు. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందిరా అన్నాడు ఆయన. అంటే ఏంటి, ఇప్పుడు మీ వ్యాపారాలకు మీరు పోయి, మీరు ఉద్యోగాలకు వెళ్ళిపోయి, మీ పనులు మీరు చేసుకుంటూ నేను ఇంట్లోనే ఉండి ఏకీభవిస్తానులే అని పొద్దున్న నుంచి 3 గంటల వరకు తోమిందే తోమి, ఉతికిందే ఉతికి పనులు చేసుకుని, మీ ఇంటి వారందరికీ వంట చేసేసుకొని, మీరు అన్ని వాళ్ళకు కూడా వడ్డించేసి 3 అయిపోయిందా, ఇప్పుడు మా చర్చిలో కూడా అయిపోయి ఉంటుందని తినేయడం ఉపవాసము కానే కాదని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నిన్న మత్తయి సువార్తలో ప్రభువు చెప్పారు, మీరు ఉపవాసం ఉండినప్పుడు గదిలోనికి పోయి తలుపులు వేసుకొని రహస్యమందు మీ దేవుడు ఏమైతే మీ కొరకు చూస్తున్నాడో అక్కడికి వెళ్ళి మీ విన్నపాలన్నీ కూడా మీరు చెప్పండి, అది నాకు నిజమైన ఉపవాసం అని. న్యూ టెస్టిమెంట్, ఇది నేను ఓల్డ్ టెస్టిమెంట్ చూపిస్తున్నాను కదా, న్యూ టెస్టిమెంట్లో కూడా ప్రభువు అంటే ఇది పర్సనల్గా పెట్టుకునే ఉపవాసం కోసం మాట్లాడారు ఆయన. ఇక్కడ మనము సహవాసంగా కూడి చేసుకునేటువంటి ఉపవాసం కోసము మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ అంటే దేవుని మందిరావరణకు వచ్చి చేసేటువంటి
పర్సనల్గా చేసే ఉపవాసంలో రకాలు వేరుగా ఉన్నాయి. ఎలా చేయాలో చెప్తున్నాను నేను. సహవాసంగా వచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్తున్నాను. సంఘముగా కూడి చేసినప్పుడు ఎలా చేయాలో. దేశం మొత్తం ఉపవాసం ప్రకటించుకున్నారు. ఎక్కడ? యెహోషాపాతు దగ్గర. యెహోషాపాతు ఏం చెప్పాడంటే యూదా వాళ్ళందరినీ కూడా రండి, నాకు ఒక సమస్య వచ్చింది. వారి నాయకుడు సమస్యను చెప్తున్నాడు. నేను ఒక్కొక్కసారి మీకు పిలుస్తాను కదా, నాకు ఒక సమస్య వచ్చింది, మనం అర్జెంటుగా చేయాలి, మీరు రండి అని పిలిచినట్లు ఆ నాయకుడు తన ప్రజలను పిలుస్తున్నాడు. 3 రాజులు నా మీదకి దండెత్తి వచ్చేశారు. వాళ్ళు లెటర్ రాశారు. లెటర్లో చాలా టఫ్గా ఉంది సిచ్యుయేషన్. నేను యుద్ధానికి వెళ్ళడానికి సోల్జర్స్ని ఆయత్తపరచడానికి నాకు మనసు రావట్లేదు. నాకేం మనసు వస్తుందంటే, నాకు ఏ ప్రేరణ వస్తుందంటే, ఏం ప్రేరణ వస్తుంది? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనే ప్రేరణ. హల్లెలూయా! అది దేవుడిచ్చిన ప్రేరణ గనుక యెహోషాపాతు మందిరంలోనికి వెళ్ళి కన్నీరు విడిచుచు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ప్రజలను పిలిపించు అని దేవుడు ఆయనకు ఒక గైడెన్స్ ఇచ్చాడు. అప్పుడు ప్రజలందరినీ పిలిచినప్పుడు ఆయనతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడు. అప్పుడు అక్కడ ప్రవక్త ఒకడు వస్తాడు. వచ్చి యూదా ప్రజలారా, మీరు అస్సలు భయపడవలసిన పనే లేదని మొదలు పెడతాడు. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానం అండి. ఉపవాస ప్రార్థన వాళ్ళు మొదలు పెట్టగానే దేవుడు మాట్లాడేశాడు, మీరు భయపడవలసిన పని ఏమి లేదు, మీరు కాదు, మీ తరఫున నేనే యుద్ధం చేస్తాను. హల్లెలూయా! ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, నీవు ఇక్కడ కూర్చొని, మన శరీరం బలహీనమే, మన యొక్క శక్తి లేదు అసలు. మనం మళ్ళీ వెళ్ళేటప్పుడు నిజంగా కంప్లీట్గా ఏమి తిని తాగకుండా వచ్చిన వాళ్ళకైతే మెట్లు కూడా దిగలేము. అలాంటి వీక్నెస్ ఉంటుంది అక్కడ. అంత శరీరం బలహీనంగా వెళుతున్నప్పుడు శరీరం బలహీనంగా ఉంది, కానీ మన తరఫున యుద్ధం చేసేవాడు ఆయనే. హల్లెలూయా! ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి బలం అంత గొప్పదండి, చాలా పవర్ఫుల్. ఫ్రాన్సిస్ అనేటువంటి ఒక అబ్బాయి కోసం, వాని మార్పు కోసం తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. వాడు ఇంకా అలాగే తిరుగుతున్నాడు. ఇవన్నీ నిజంగా రోమన్ క్యాథలిక్ వాళ్ళ సాక్ష్యాలు అన్నమాట. వాళ్ళ యొక్క అంటే జీవిత చరిత్రల్లో పునీతులు అంటారు, పరిశుద్ధులు అంటారు, వాళ్ళకి బుక్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఆ బుక్స్లో రాసినటువంటి ఫ్రాన్సిస్ అబ్బాయి పేరు. వాళ్ళ మమ్మీ ఇంకా వీడి గురించి నాకు లాభం లేదని చెప్పి ఆవిడ ఎలా పెట్టుకుందంటే, రోజు విడిచి రోజు ఆవిడ ఉపవాసమే. ఈరోజు తింటుంది ఆవిడ, రేపు అంతా తిందన్నమాట, మళ్ళీ ఎల్లుండి తింటుంది. మనలాంటి ఉపవాసం కాదు అది, దినమంతా తినని ఉపవాసం. రేపు తినదు ఆవిడ, మళ్ళీ ఎల్లుండి తింటుంది. అంటే బ్రతకడానికి తింటుంది ఆ తల్లి. కొడుకు కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది, భక్తిహీనుడైనటువంటి బిడ్డ కోసం. అలానే ఈ దినాలలో మనం ఇలాంటివి ప్రేరేపించబడి మన ఆరోగ్యాన్ని చూసుకోకుండా చేయకూడదు. నేను చెప్తున్నాను, పద్ధతి చెప్తున్నాను, కానీ మీ ఆరోగ్యరీత్యా మీరు కొన్ని సూచనలు, సలహాలు, దేవుని ప్రేరణ దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తారు. అవన్నీ చూసుకుని చేయాలి. నేను ఇవి చెప్తున్నాను కదా అని అలాంటి తల్లులు త్వరగా మళ్ళీ అలాంటివి చేయకండి. ఒక పూట సాయంకాలం వరకు ఓకే వ్యాలిడ్, మీరు చేయగలుగుతారు, నేను అది చెప్తున్నాను. కాబట్టి ఈమె అలా చేస్తూ ఉందంట. ఆవిడ చేస్తుంది ఒక 5 సంవత్సరాలు చేసిందంట తల్లి. అలా 5 సంవత్సరాలు చేసిన తర్వాత బిడ్డలో మార్పు వచ్చేసింది. అసలు చాలా ధనవంతులు వాళ్ళు, చాలా ఆస్తిపరులు వాళ్ళు. ఎంత మార్పు వచ్చిందంటే, తల్లిదండ్రుల తర్వాత గతించిపోయారు, రక్షణ పొందుకున్నాడు, మారు మనసు పొందుకున్నాడు. ఆ తరువాత ఆయనకి కలిగిన ఆస్తిని, ఆయనకి కలిగిన పొలాలను, గృహాలను అంటే పేదల కొరకు, దేవుని యొక్క అది అనాథ బిడ్డల కొరకు రాసేసి ఆయన సన్యాసిత్వం తీసుకొని, అంటే రోమన్ క్యాథలిక్ దాంట్లో సన్యాసిత్వం అంటారు వాళ్ళు, అది తీసుకొని, చెప్పులు కూడా నా జీవితాంతం నేను వేసుకోను, అంతటి పరిశుద్ధుడిగా ఆయన మారిపోయి ఉపవాసముతో కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఆయన ఏం సువార్త చెప్పలా, జస్ట్ బైబిల్ చేతిలో పట్టుకుని వీధుల్లో నడిచి వెళుతూ ఉంటే చాలు, ఆ గృహాల వైపు చూస్తే చాలు, వాళ్ళందరూ మారు మనసు పొందిపోయారు. హల్లెలూయా! అది ఆ తల్లి ఉపవాస ప్రార్థన కొడుకుకి ఎలా వచ్చింది, అంతకంటే అధికమైన లెవెల్. ఆయన నడిచి వెళ్తే చాలు అంటండి, నడిచి వెళ్తే చాలు, ఆయన ఏమీ సువార్త ప్రకటించకల్లా, వీధిలో నడిచి వెళ్తే చాలు, మారు మనసు, రక్షణ, ఆ గృహాలన్నీ రక్షించబడిపోయినాయి అంట. ఉపవాస ప్రార్థనలు అంత బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆయన చాలా బలహీనుడిగా ఉండేవాడట. చూస్తే మామూలు మనుషులు లెక్క చేయరు, ఎందుకంటే అంత బలహీనుడు తినడు కదా ఆయన. కానీ ఒక్కడిని రక్షించాలంటే ఎంత బలవంతుడు వస్తే అవుతుందండి? నీ బలం సరిపోతుందా ఒక అతను రక్షించడానికి? నువ్వు డబ్బులు చూపించి రక్షించగలవా? నీ బలం చూపించి రక్షించగలవా? నీ అందం చూపించి రక్షించగలవా? మీ చర్చి డెకరేషన్ చూపించి రక్షించగలవా? నీ చర్చి బిల్డింగ్ ఎంత పెద్దదో అది చూపించి నువ్వు రక్షించగలవా? తీసుకురాగలవేమో క్రిస్మస్కి ఒకడిని, ఆ రోజుకే, ఆ తర్వాత వెళ్ళిపోతాడు. ఆ మనసును నీవు మార్చలేవు. ఉపవాస ప్రార్థన అద్భుతాలు చేస్తుంది ప్రేమన దేవుని బిడ్డలారా. అలాగా ఆ వ్యక్తులందరినీ కూడా ఫ్రాన్సిస్ అనేటువంటి భక్తుడి యొక్క సాక్ష్యం అది. ఆయనకి మరి కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేనంతగా ఆస్తంతా దారం చేసేసాడు ఆయన. అందుకని మీలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే ఆయన వస్త్రాలు వేసుకోవడం అంట.
చూసారా, అంతటి స్థితిలో ఆయన ఎన్ని ఆత్మలను రక్షించినటువంటి వీరుడు. ఇంకా పరలోకంలో ఆయన ఎలాంటి సింహాసనం ఉంటుందో ఆ బంగారు వీధుల్లో మనకి తెలియదు. ఇంతటి త్యాగాలు దేవుడు చేయమని మనకు చెప్పడం లేదు, కానీ నశించే ఆత్మల కోసం మీకు ప్రేరేపించబడి వారంలో ఒక పూట త్యాగం చేసి ప్రార్థన చేయొచ్చు, ఒక రోజు ప్రార్థన చేసి ఒక త్యాగం చేసి ప్రార్థన చేయొచ్చు. నేను ఎవరో నాకు తెలియని అబ్బాయి కోసం, ఆ అబ్బాయి పరీక్షలు అన్నాళ్ళు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేశాను కాబట్టి ఈరోజు నాకు 100 మంది నా బిడ్డ కోసం ప్రార్థన చేసే వాళ్ళని దేవుడిచ్చాడు. వాళ్ళు తల్లి మనసులతో చేస్తున్నారు తప్ప ఏదో సంఘబిడ్డల్లాగా చేయట్లేదు. నాకు మా పాస్టర్ గారు ఇది ఇచ్చారు అంశం అన్నట్లు చేయట్లేదు. వాళ్ళు తల్లి మనసులతో నా బిడ్డ కోసం ప్రార్థన చేసే తల్లులను ఇచ్చాడు. ఎందుకని, ఎవరో అన్నోన్ పర్సన్ శాంతి వల్ల చుట్టాల అబ్బాయి వస్తే ఆ అబ్బాయికి మైండ్ పాడైపోయింది. ఏదో ఎక్కడికో ఒక దేవత గుడికి గర్ల్ ఫ్రెండ్తో వెళితే అక్కడ శుభ్రంగా పిచ్చోడు అయిపోయాడు ఆ అబ్బాయి. ఎంత అన్యాయం ఇది. అక్కడికి పిచ్చోడు అయిపోతే ఇంకెవరు ఏం చేయలేరు. శాంతి వాళ్ళు చెప్పినప్పుడు, శాంతి కూడా ఇంకొక ఆవిడ వచ్చేది, వాళ్ళ చుట్టాలన్నమాట వాళ్ళు. ఆవిడ చెప్పినప్పుడు ఆ ఊరు నుంచి తీసుకొని వచ్చింది. ఇక్కడే వైజాగ్లో యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు అబ్బాయి. తీసుకొని వస్తే అసలు చెయ్యి ఎగ్జామ్ రాయడానికి సహకరించదు. ఎందుకంటే ఇలా డ్రగ్ అడిక్ట్ లాగా అయిపోయాడు. ఆ రోజుల్లో డ్రగ్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు. 20 సంవత్సరాలు అయిపోయింది, 18 సంవత్సరాలు అయింది జరిగి. అంటే మరి ఆ రోజుల్లో డ్రగ్స్ లేవు, కానీ మరి ఇంజనీరింగ్ కాలేజీలో ఏమున్నాయో, ఎందుకు వణుకుపోయింది మరి ఆ చేతులు? అంటే ఒక డ్రగ్స్ వాడి 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 విడిచిపెట్టిన వాడు ఎలా ఉంటాడో అలా అయిపోయి ఉన్నాడు అబ్బాయి. అది దురాత్మ ద్వారా అయిపోయాడు, రాయలేడు ఎగ్జామ్స్. ఎన్ని సంవత్సరాలు తల్లి కష్టపడితే ఇక్కడ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోకి వస్తాడు వాడు. అలాంటి ఎగ్జామ్ నాకు ఎంతో లోపల హృదయంలో వేదన అనిపించింది. 6 అడుగులు ఉన్నాడు అబ్బాయి. అసలు నేను ఇంత కూడా లేను అబ్బాయి దగ్గర. అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఆ అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళిన దగ్గర నుంచి, ఎగ్జామ్ నుంచి వచ్చే వరకు వాళ్ళ అమ్మ వచ్చేసామమ్మ బాగా రాశాడు అని చెప్పే వరకు అదే నా దివాన్కి చేరబడి నేను ప్రార్థిస్తూ ఉపవసించి ప్రార్థించాను. ఎవరు అబ్బాయి నాకు తెలీదు. అంటే ప్రేరణ నాకు వచ్చింది ఆ దినాన్ని. నేను చిన్నదాన్నే కదా 20 సంవత్సరాల క్రితం. అంటే అది ప్రేరణ, ఆ ప్రార్థన. ఎవరో నా పిల్లడు చాలా చిన్నోడు, ఇంజనీరింగ్ కొడుకు కోసం నేను కొడుకులాగా ప్రార్థన చేస్తున్నాను. ఇదే నేను నా బిడ్డ 10th స్టాండర్డ్లో జ్ఞాపకం చేశాను దేవుడికి. నేను ఎవరో తెలియని అన్నోన్ బిడ్డ కోసం ఇన్ని సంవత్సరాల క్రితం ప్రార్థన చేశా. ఇప్పుడు నా బిడ్డ నువ్వు ఎగ్జామ్లో ఇలాంటి మార్క్స్ తక్కువ వస్తాయని దర్శనం చూపిస్తున్నావు ప్రభా, ఈ రిమార్క్ నీకు వస్తుంది నాకు కాదు, అన్యులు వాళ్ళ దేవుడు చేయలేదా అంటారు అని ఇలా నేను అప్లై చేస్తూ ప్రార్థన చేసినప్పుడు వెంటనే మార్కులు వేస్తారు దేవుడు. హల్లెలూయా. అద్భుతాలు. ఇలా నీవు ఎవరి కోసమైనా చేసావా? ఈరోజు ఎవరో అబ్బాయి చెడిపోతున్నాడని నీకు తెలుసు, నాకెందుకు? వాళ్ళ కొడుకు ఏదో అయిపోతే నాకెందుకు? నా కొడుకు బాగానే ఉన్నాడు, చర్చికి వస్తున్నాడు, నా కొడుకు బాగానే ఉన్నాడు అని అనుకునే తల్లుల్లాగా, స్వార్థపరమైన తల్లులా ఉన్నాం. 2 బిడ్డలు చాలా మంచిగా ఉన్నారనుకోండి, మీరు పాడైపోయిన నీ యొక్క బంధువుడి బిడ్డో, పక్కనింటి వాడి బిడ్డో, సేవకుడి బిడ్డో, ఇంకొకరి బిడ్డో ఖచ్చితంగా చేయాలి. నీ భర్త అంతా మంచిగా ఉన్నాడు అనుకో, అయ్యో తన భర్త సరిగ్గా చూసుకోవట్లేదంట ఒక పాప ఇక్కడికి వచ్చింది రిక్వెస్ట్తో, ఆ పాప భర్త కోసం నువ్వు చేయాలి. శ్యామల భర్త రక్షించబడిపోయాడు, ఆ యొక్క వ్యసనం నుంచి ఆయన విడిపించబడ్డాడు. ఇప్పుడు ఆవిడ ఏం చేయాలా? శైలజ గారి భర్త కోసం ప్రార్థన చేయాలి. ఇలా అన్నమాట. మరి మీకు ఒక స్వస్థత ఇచ్చారు లిల్లీ గారికి, ఆవిడేం చేయాలా? రోగగ్రస్తుల కోసం ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఇది దేవుని యొక్క చిత్తము. చూస్తాడాయన మిమ్మల్ని. మీకు వస్తే ఎలా ఉంది, మీరు ఇంకొకరికి వస్తే ఎలా ఉంది, ఇదే కదా నాకు కావలసిన నిజమైన ఉపవాసము అన్నాడు ఆయన. హల్లెలూయా. దిక్కు లేని వారిని చూడడం, విధవలను చూడడం. చూడండి, తర్వాత ఉపవాసం అంటే అది కాదు అని డిక్లేర్ చేసి ఇప్పుడు ఆయన అంటున్నాడు 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పింది అదే. ఎవడో దుర్మార్గుడు ఎక్కడో ఉన్నాడు, వాళ్ళ భర్త దుర్మార్గుడు అయి ఉన్నాడు, కట్లలో ఉన్నాడు, బంధకాలలో ఉన్నాడు. అతడి కట్లు విప్పాలంటే మనం అందరం ఉపవాసం ఉండి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు, బలం సరిపోవట్లేదు. అప్పుడు అక్కడ ఏమంటారు? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఈ కడుపులు మార్చుకోవడమే ఉపవాసం అనుకుంటున్నారు మీరు? కడుపులు మార్చుకొని ఇదిగో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మీ జాబులకు మీరు వెళ్ళిపోయి ఏదేదో చేసుకోవడం అనుకుంటున్నారు. ఇలాంటివన్నీ విరగొడుతున్నారా మీరు? ఎవరినైనా కట్లలో ఉన్నారు, వాళ్ళని చూసినప్పుడు మీకు బాధ కలుగుతుందా? నీ భర్త వరకు నీ బాగున్నాడు చాలా, నీ భర్త అస్సలు ఏమి కూడా నిన్ను కొట్టాడు. ఎప్పుడైనా కొట్టాడా? కొట్టలేదు. నిన్ను ఎప్పుడైనా తిట్టాడా? తిట్టలేదు. ఏమైనా కోపం వస్తే ఎదురు తిట్టుకోవడం వేరు, కానీ అలాంటి వాడు కాడు. కానీ ఇతరుల భర్త అలా ఉన్నాడు అని అంటే, నాకు మంచి భర్తనిచ్చినందుకు నీకు, ఇతనిలో కొన్ని లోపాలు ఉండొచ్చు కానీ ఇవన్నీ నీకు లేవు కదమ్మా. కాబట్టి ఇచ్చినందుకు వందనాలని చెప్తున్నా కూడా మిగతావి కూడా సరి అయిపోతాయి. ఇది కూడా తెలియదు అనేక సార్లు మనకి. అలాంటి భర్త అని ఇంటి మన మందిరానికి వచ్చి ఎవరైనా చెప్పారంటే వాళ్ళ కోసం, మరి శ్యామలో వచ్చేటప్పటికి మన చర్చ్ మెంబర్ ఏం కాదు, తను జస్ట్ వచ్చింది, వాళ్ళు రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఆమె కోసం మనం పోరాడాం. శాంతి కన్నీరు 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 కార్చింది.
ప్రార్థన చేసింది, బండలు బద్దలైపోయినాయి, అక్కడ సంఖ్యలు తెగిపోయినాయి. నీ సేవకురాలు ఉపవాసంతో అక్కడ హాస్పిటల్కి వెళ్ళి, ఉపవాసం అది, ఆ శ్యామల వాళ్ళ హాస్పిటల్, అదే వాళ్ళ హస్బెండ్ ఉన్న హాస్పిటల్ పద్మజ హాస్పిటల్ అనుకుంటా, గాజువాక, అక్కడికి వెళ్ళి ఉపవాసంతో నేను ఇలా చెయ్యిలా పైకి పెట్టి ప్రార్థన చేస్తే పవర్ ఇలా దిగొచ్చేసిందండి. ఆయన కట్లను ఇలా త్రెంచింది ఆ రోజు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మామూలు విషయమా? ఒక త్రాగుబోతు ఆయన ఒక్క క్షణంలో మారిపోవడం మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో అలాంటి సభ్యులు ఇళ్లల్లో ఉంటే తెలుస్తుంది ఎంత పెద్ద ప్రాబ్లంగా ఉందో. ఇదన్నమాట నాకు నిజమైన ఉపవాసం అంటే ఇదే అన్నారు ప్రభువు. హల్లెలూయా. ఇప్పుడు ఆవిడ అనేకమైన కుటుంబాలలో ఉన్న అటువంటి వారి కొరకు, అటువంటి బిడ్డల కొరకు, యవ్వనస్తుల కొరకు కన్నీటితో ఆవిడ గురించి చేసుకోవాలి. నాయన నాకు ఇంత ఇవి విడిపించావు కాబట్టి నా భర్తని అని ఆవిడ ఎప్పుడైతే చేసుకోలేదో మరలా భర్తలో దుష్టుడు ఇంకొక రూపంగా వచ్చేయచ్చు. చూసారండి, అది నా తప్పే, నేను చేయలేదు, ఇప్పటి వరకు నీ పని చేయలేదయ్యా అని ఈరోజు మీరు సరెండర్ అయ్యి ప్రార్థన చేసుకోండి. ఉన్నటువంటి అవలక్షణాలు పారిపోతాయి యేసునామంలో. ఎక్కడో ఒకదానికి ఒక లింక్ ఉంటుందండి, అది తెలిసే వరకు మనకి ఆ లింక్ ఉంటుంది, అది తెలుసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు ఇవి పటాపంచలు అయిపోతాయి, బంధకాలు తెగిపోతాయి, బాండేజెస్ అన్నీ ఊడిపోతాయి అక్కడ. తర్వాత బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడి విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఇప్పుడు వచ్చేసాం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. అంటే ఏంటిది అంటే మనం ఆహారం కూడా ఆకలి కొనిన వారికి ఉపవాసం ఉన్నారు కదా మీరు అందరూ. ఒక పూట మీరు కేటాయించారు కదా, మధ్యాహ్నం మనం లంచ్ తినలేదు కదా, అది ఎవరికైనా ఒకరికి కేటాయించడం. ఇప్పుడు మనం ఈ సంచి పట్టుకుని ఎవరి దగ్గరికి తిరగలేం. ఒకవేళ 50 రూపీస్ అనుకుందాం, మీల్ 100 అనుకుందాం, పక్కన పెట్టండి. ఇవి కొన్ని అంటే సలహాలు, ఇక్కడ బైబిల్లో ఎక్కడ రాసింది అని నాకు అడగండి. ఇవి కొన్ని సూచనలు, సలహాలు. ఒక పూట భోజనం మీరు ఎంత అనుకుంటారో అంత. హోటల్ కాదు కదండి, ఇంటి భోజనం కాబట్టి 50 రూపాయలు అనుకుంటాను. ఓకే, వెల్ అండ్ గుడ్. మనకు ఆ 50 కూడా లేవు, మనం ఎంప్లాయీస్ కాదు కాబట్టి. కొంతమందికి బియ్యం ఇంత తీయలేరా? అంతే కదమ్మా, బియ్యం ఇంత తీసారా పక్కకి పెట్టండి ఆ గ్లాస్తో. మీరు 7 రోజులు ఆ గ్లాస్తో పెట్టండి, ఎవరో ఒకరు వస్తారు మీకు. అప్పుడు ఆ బియ్యము ఖచ్చితంగా అడుక్కునే వాళ్ళకి ఇచ్చేయచ్చు. నీవు ఆకలి కొనిన వారికి ఈ ఆహారాన్ని నువ్వు బియ్యం రూపంలోనన్నా ఇచ్చేయచ్చు, లేదంటే నీ యొక్క ఆహారాన్ని వాళ్ళకి పెట్టేయచ్చు. హల్లెలూయా. జాన్ వెస్లీ అనేటువంటి సేవకుడు ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఆయన ఎక్కడికి వెళితే అక్కడ బుధవారము శుక్రవారము మస్ట్గా మీరు ఉపవాసం ఉండాలనేది ఆయన స్లోగన్ అయిపోయి ఆయన ఉపవాస వీరుడు, ఆయన ఇంకా ఉజ్జీవ వీరుడు. ఆయన ప్రకటిస్తూ ఉంటే వందల వేల మంది రక్షించబడడం చూసి అనేక మంది సేవకులు విశ్వాసాలు ఉపవాసం మొదలుపెట్టి వాళ్ళు సిక్ అయిపోతున్నారంట. వాళ్ళకి అలవాట్లేదు కదా, వాళ్ళకి అనారోగ్యం వచ్చేస్తుందంట, అయినా విడవలేదంట. ఎందుకంటే ఆయనకు వస్తున్న ఉజ్జీవం చూసి అనేక మంది వారి ఆరోగ్యంలో పాడవుతున్నాను వాటిని లెక్క చేయక ఉపవసించిరి అనే పుస్తకంలో రాయబడి ఉందండి. వారి ఆరోగ్యములు పాడైపోతున్నాను, అక్కడ వస్తున్నటువంటి ఉజ్జీవ జ్వాలలు చూసి, మూమెంట్ చూసి ఉపవాసం ఉండడం మొదలుపెట్టి ఆరోగ్యాలను లెక్క చేయడం ఆయన మానేశాడంట. జాన్ వెస్లీ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ప్రార్థించని క్రైస్తవులు ఎలా పరలోక మార్గంలో నడవలేరో ఉపవాసం ఉండలేని వారు కూడా అంతే అనేటువంటి మాట. ప్రార్థించని వాడు పరలోకము వీధుల్లో ఎలా నడవలేడో ఉపవాసం ఉండని వారు కూడా అంతే అని స్టేట్మెంట్ ఇస్తూ 1789వ సంవత్సరం జూలై 22న డబ్లిన్ అనే నగరంలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ యొక్క మెసేజ్ అంశం పేరేంటంటే, క్రైస్తవులు బలహీనంగా ఉండుటకు కారణమేమి. మెసేజ్ అంశం అది. ఈరోజు మన మెసేజ్ అంశం ఏంటి? ఉపవాసము ఉండుట వలన ఉపయోగమేమి. ఆ రోజు అక్కడ మెసేజ్ అంశం ఏంటంటే, క్రైస్తవులు బలహీనంగా ఉండుటకు కారణమేమి అనేది ఆయన మెసేజ్ టైటిల్ అంట. దాంట్లో ఆ అంశం కోసం ఆయన చెప్తూ కారణం ఉపవాసం అనేటువంటిది కంక్లూషన్ ఇచ్చాడు ఆయన. క్రైస్తవ్యము బలహీన పడిపోవడానికి కారణం ఉపవాసం ఉండే క్రైస్తవులు లేకపోవడం అనే కంక్లూషన్ ఇచ్చాడంట ఆ రోజు. అవన్నీ రికార్డెడ్గా బుక్స్లో రాయబడి ఉన్నాయి కాబట్టి నేను డేట్స్తో సహా మీకు చెప్తున్నాను. ఇది జాన్ వెస్లీ గారి స్టేట్మెంట్. ఇప్పుడు ఒక ప్రయాణమై మనం వెళుతున్నాం. మన జీవిత ప్రయాణంలో శుభప్రదమైన ప్రయాణం కలగాలని ఎజ్రా అనేటువంటి భక్తుడు అహావా అనేటువంటి నదీ తీరాన ఒక ఉపవాసం ప్రకటించాడు. ఎందుకనంటే వాళ్ళ సంపదతో బయలుదేరి రాజు దగ్గర నుంచి యెరూషలేముకి వెళ్ళిపోతున్నారు. సంపద చాలా ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర. దారి దోపిడీ దొంగల మధ్యలో ఉన్నారు. వీళ్ళెవరూ యుద్ధ వీరులు కారు, సామాన్య మనలాంటి జనులు. ఒకేసారి దొంగలందరూ ఇలా చుట్టుముట్టి వాళ్ళ ఆయుధాలతో చుట్టుముడితే ఏం చేయలేం మనం, అంతే కదా.
ఒక ట్రైన్ని కూడా హైజాక్ చేస్తూ ఉంటారు, ఫ్లైట్ని హైజాక్ చేస్తూ ఉంటారు, ఒక బస్సును హైజాక్ చేస్తూ ఉంటారు. అలాగ వీళ్ళని కానీ వచ్చి చుట్టూ వచ్చి ముట్టడిస్తే మనం ఏమీ చేయలేం. అలా అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి మాకు సెక్యూరిటీ కావాలయ్యా అని అడుగుదాము అంటే, మీ దేవుడు ఎంత గొప్ప అంత గొప్ప అని మీరు చెప్పారు, రాత్రి అంతా దూతలను కావాలో ఉంచుతాడు మీ దేవుడు అని చెప్పారు, మీ దేవుడు శూరుడు వీరుడు అన్నారు అని మన దేవుడిని ఏమన్నా అంటారేమో రాజు దగ్గరికి వెళ్ళి అడగడానికి నాకు సిగ్గుగా తోచుచున్నది. కనుక మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనకు ఒక ఆయుధం ఉంది, ఏం చేద్దాం? హల్లెలూయా. కనుక రండి ప్రజలందరూ, మనం అందరము కలిసి అహావా నదీ తీరాన 3 దినాలు చక్కగా ఉపవాసం ఉందామంటే ఓకే అన్నారు ప్రజలు. ఇంకా స్టవ్ ముట్టించరు. కంప్లీట్ 3 days పిల్లలు పెద్దలు అందరూ కడుపులు పట్టుకుని నీళ్లు తాగుతూ 3 దినాలు వాళ్ళ క్షేమము కొరకు, శుభప్రదమైన ప్రయాణము కొరకు వారు ఏకముగా ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేశారో అక్కడే ఉండిపోతారు. యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21 నుంచి చదువుదామండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని మేలు కలుగజేయటకై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునికి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని ఇంక వీళ్ళందరినీ కూడా చేసినప్పుడు 23వ వచనంలో మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి, అది ఉపవాస ప్రార్థనకి జవాబు అనమాట. ఏమా వేడుకొనగా ప్రభు ఏం చేశాడు? టిక్ పెట్టేశారు. జవాబు కూడా రాసేసి ఉంది అక్కడ. ఇప్పుడు మనం ఉపవాసం పెట్టుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దీనికి కూడా టిక్ పెట్టేశారు దేవుడు. హల్లెలూయా. టిక్ పెట్టారు. మనం దేనికోసం చేసాం? నశించే ఆత్మల కోసం, సంఘక్షేమం కోసం, ఒక ఉద్యమం మా పట్టణంలో రగలడం కోసం చేసాం. ఆయన వెరీ ఫస్ట్ డేనే టిక్ పెట్టేశారు మనకి. మనం ప్రార్థన చేసుకుంటూ మీకు ఉపవాసం యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి, మీతో పాటు బయట అనేకులకు తెలియాలని నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడానికి నేను సిద్ధపరచుకుని మీ దగ్గరికి ఇది తెచ్చుకున్నాను. మా వాళ్ళు ప్రార్థన చేయగానే దేవుడు ఆ మనవి ఆయన చేశాడు, నా దేవుడు అంగీకరించడనే నిశ్చయత యెజ్రాకు కలిగిపోయింది. ఎలాగో మనకి ఆ నిశ్చయత కలగాలి. మీకు ఉపవాసం ఎప్పుడైనా మీరు 3 రోజులు 2 రోజులు 1 రోజు ఇలా ఉన్నప్పుడు మీకు నిశ్చయత కలగాలి. విన్నాడు దేవుడు అంటే మీరు ఎలా చేశారో దాన్ని బట్టి మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నేను సరిగ్గా చేయలేదు, తినేసాను, అలా అనకుండా మీకు ఒక నమ్మకం వచ్చేసే ఉపవాసం మీరు చేసుకోండి అమ్మ, అంతే. మీకు నమ్మకం కలిగే ఉపవాసం మీరు చేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా అక్కడే జవాబు వచ్చేసిందని రాసేసి ఉంది అక్కడ. అలా యెజ్రా తన యొక్క ఉపవాస వీరుడు, ప్రార్థనా వీరుడు, ఇతరులను ప్రేరేపించే వీరుడు, ఇతరులను ప్రేరేపించి ఉపవాసం ఉంచగల నాయకుడు. కాబట్టి అలాంటి నాయకులు కూడా ఉండాలి, ఈ రోజుల్లో ఉండాలి. ఆయన తినేసి మీరు ఉండండి అమ్మా అంటే, పాస్టర్ గారు శుభ్రంగా తినేసి మధ్యాహ్నం నిద్రపోతూ స్త్రీలందరూ ఉపవాస ప్రార్థన ప్రకటించుకోండి అంటే స్త్రీలు బాగా దొరికారు. కేవలం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికే దొరికారు. మిగతా దానికి దేనికి స్త్రీలు పనికిరారు. స్త్రీ బోధించకూడదు కదా, అక్కడ ఆ చర్చ ఎందుకుంది అని అడుగుతున్నారు. కాబట్టి అక్కడేమీ లోకువు కాదు. నాయకుడు అనేవాడు ఆయన ఉపవాసం ఉంటూ ఆచరిస్తూ అప్పుడు ఏం చేయాలా? ప్రేరేపించాలా. ఇప్పుడు యెజ్రా ఉపవాసం ఉండి ఆయన ఆచరిస్తూ తన ప్రజలు, అక్కడ రాజు ఉపవాసం ఉండి ఆయన ఆచరిస్తూ ప్రేరేపించాడు. నినవే రాజు ఉపవాసం ఉండి ఆచరిస్తూ ప్రజలను ప్రేరేపించాడు. సంఘ కాపరి ఉపవాసం ఉండి ఆచరిస్తూ సంఘస్థులను ప్రేరేపించాలి. ఇది సంఘాలకి కూడా చాలా క్లియర్గా దేవుడిస్తున్నటువంటి ఒక సూచన. అలా చేస్తే ఆ సంఘం ఇంకెలా ఉంటుందో రాయబడి ఉంది ఇక్కడ. వాళ్ళ యొక్క ఎలా ఉంటుందంట, వేకువ చుక్కలాగా ప్రకాశిస్తామంట, చీకటి మధ్యాహ్నకాల తేజస్సులాగా. ఎంత మన చర్చని ఇలా కప్పిపెట్టి దాచేద్దామన్నా ఎవరి వల్ల అవ్వదు. ఆ బ్రైట్నెస్ అలా ఉంటుంది. హల్లెలూయా. ఇలా ఉంటుంది. అప్పుడు మీ వెలుగు వేకువ చుక్క వలె ప్రకాశిస్తుందని దేవుడు మనకు వాగ్దానం చేసినట్లు మనము, మన కుటుంబాలు, మన సంఘం శుభప్రదమైన ప్రయాణం కోసం మనం దేవుణ్ణి వేడుకుంటున్నాం. కాబట్టి ఇట్టి కృప మీ యొక్క ఉపవాస ప్రార్థనలో ఈ శక్తి దాక్కుని ఉంది. యవ్వనస్తుల దగ్గర నుంచి, సండే స్కూల్ దగ్గర నుంచి ఉపవాస ప్రార్థన గురించి ఇంపార్టెన్స్ పిల్లలకి నేర్పిస్తే అది చాలా బాగుంటుంది. మనకి బాడీకి ఓన్గా హీల్ అయ్యే కెపాసిటీ ఉంది, తినకపోయినా సరే లోపల నుంచి వాడుకునే కెపాసిటీ ఉంది. అసలు అలాగా తినకపోవడం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేర్పించాలి. సైంటిఫిక్గా కూడా చెప్పినప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. వాళ్ళు
మనకేమి అవ్వదు, ఇప్పుడు ఇంకొంచెం మంచి జరుగుతుంది, ఉపవాసం ఉండి ప్రభువుని సన్నిధిలో కూర్చుందామనే ఒక దీక్షతో వాళ్ళు చేయగలుగుతారు, ఆయాసపరుచుకుంటారు. 21 రోజులు కంప్లీట్గా తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళిపోయి చేసిన అనేక మంది సేవకుల సాక్ష్యాలు నాకు తెలుసు. కాబట్టి మనం స్త్రీలము కాబట్టి మన లిమిట్లో మనము, స్త్రీలకి పురుషులకి తేడా ఉంటుంది కాబట్టి మనం స్త్రీలము కాబట్టి మన లిమిట్లో మనం చాలా జాగ్రత్తగా మంచిగా ఈ రోజు నుంచి ఇంక ఇయర్ 24 కంప్లీట్ అయ్యే లోపల ఏమేమి సాధిస్తారో మీ ఇష్టం. అట్టే ఉపవాసము ద్వారా గొప్ప కార్యాలు దేవుడు మన అందరి జీవితంలో చేయాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు. సృష్టికర్త సజీవుడ, ఉపవసించి ప్రార్థించుటలో ఉన్నటువంటి ఆశీర్వాదాలని నేర్చుకుంటున్నాం తండ్రి. దేవా, నీవు బలమిచ్చే దేవుడవు, శక్తినిచ్చే దేవుడవు, భాగ్యమిచ్చావు మాకు ప్రవ్వా. మరి సూచనలు చెప్పావు, సలహాలు చెప్పావు నాయన. యేసయ్య ఏ విధమైనటువంటి కాషన్స్ ఇచ్చారో ఆ కాషన్స్ అన్ని మేము నేర్చుకోవడానికి ఈరోజు మాతో మాట్లాడిన దేవునికి వందనాలు ప్రభువా. మేము చేస్తున్న ఉపవాస ప్రార్థన ఫలింపచేయమని, ఆత్మశక్తితో ఈ కార్యాలు జరిగించమని నీ కృపగల హస్తానికి మరొకసారి దేవా, బంధకాలలో పడి ఉన్న వారందరినీ అప్పగించుకుంటున్నాను. బాధలలో, అస్వస్థతలో నాయన, భయంకరమైన సమస్యల్లో ఉన్నవారు నజరుడైన యేసు నామంలో వారి త్రాళ్ళు త్రెంచబడునుగాక, వారి బంధకాలు ఊడిపోవునుగాక, స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక, ఆత్మకార్యాలు జరుగునుగాక. నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన, ఈ యొక్క వర్తమానము మీ చేతులకు అప్పగించుకుంటూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.